నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జూనియర్ ఎన్టీఆర్ కు మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చిన రజనీకాంత్. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. ఆగస్ట్ 14 కానీ 15న కానీ సినిమా విడుదల కాబోతోంది. దీనిపై అంచనాలు సాధారణంగానే ఉన్నాయి. పుష్ప 2 సినిమాకు ఉన్నంత హైప్ లేదు. అయినా బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఇమేజ్ ఉంటే దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందవచ్చనే ఆలోచనతో ఒకవైపు తెలుగు సినిమాలు చేస్తూనే మరోవైపు హిందీ సినిమాలు కూడా చేస్తున్నాడు. వార్ 2 తర్వాత మరో హిందీ సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ నాగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నారు. ఇందులో నాగార్జున, ఉపేంద్ర లాంటి భారీ తారాగణంతో ఉంది. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. వార్ 2 సినిమాతో పోలిస్తే కూలీ సినిమాపై సినీ ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను కూడా ఆగస్ట్ 14 కానీ 15న కానీ విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. లోకేష్ తో సినిమాలు చేయాలని స్టార్స్ అందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అటువంటి దర్శకుడికి రజనీకాంత్ తోడైతే గాలి దుమారమని చెప్పొచ్చు. అంచనాలు కూడా భారీగా ఉంటాయి. అనుకున్నట్లుగానే ఆగస్ట్ 14వ తేదీన వార్ 2 కు పోటీగా కూలీ కూడా విడుదలైతే రజనీకాంత్ జూనియర్ ఎన్టీఆర్ ను బాగా డామినేట్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. దేవరాజ్ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలై కేవలం 550 కోట్లు మాత్రం వసూలు చేయగలిగింది. అందులో తెలుగు, హిందీలో మాత్రమే కలెక్షన్లు వచ్చాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఫ్లాప్ అయింది. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 లో బాహుబలి రికార్డ్ ను బద్దలు కొట్టగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో రాబోతున్నాడు. ఇటువంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ కు భారీ బ్లాక్ బస్టర్ సినిమా ఒకటి అవసరం ఉంది. అది ఏ సినిమాతో వస్తుందో తెలియడం లేదు. ప్రశాంత్ నీల్ తో చేసే డ్రాగన్ 1000 కోట్లకు పైగా వసూలు చేస్తుందని తారక్ అభిమానులు చెబుతున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల కాబోతోంది. అయితే అది ఎంతవరకు వసూలు చేయగలదు, జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ ఎంతవరకు పెరుగుతుంది అనే విషయాలు తెలుసుకోవాలి అంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.